స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటపడిందనిపిస్తుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జెస్సీగా కొలువుండిపోయింది. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్గా ఎదిగింది. తాను నటించిన మొదటి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి డేటింగ్ చేసి ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. చై శామ్ మధ్య బంధం ఎంతో అందంగా ఉండేది. చైని పెళ్లి చేసుకునేటప్పుడు శామ్ ముఖంలో ఆనందం చూసిన వారందరూ ప్రతి అమ్మాయి డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ప్రేమకు గుర్తుగా శామ్ తన వీపు మీద ఏమాయ చేసావే సినిమా షార్ట్ ఫామ్ వైఎంసీ అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత చే శామ్ కలిసి చేతిపై మరో టాటూను వేయించుకున్నారు. ఈ రెండు కాకుండా శామ్ నడుముపై చే పేరును టాటూగా వేయించుకుంది. ఇక ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. గొడవలు ఎవరి వలన అయ్యాయి అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ విడాకుల తర్వాత శామ్ బాగా కృంగిపోయింది. ట్రోల్స్, వివాదాలు, మయోసైటిస్ ఇలా అన్నింటినీ తట్టుకుని స్ట్రాంగ్గా నిలబడింది. కొద్దిగా కోలుకున్నాక శామ్ తన గతం తాలూకు జ్ఞాపకాలను చెరిపేయడం మొదలుపెట్టింది. మొదటిగా ఈ చిన్నది చెయ్యి టాటూను చెరిపివేయడంతో పాటు అతనితో గొడవపడిన మూమెంట్స్ మొత్తాన్ని తుడిచివేసింది. ఆ తర్వాత చేతిపై ఉన్న టాటూను కూడా తీయించేసింది. ఆ రెండు టాటూలకు చైకి దగ్గరగా ఉంటాయి, అందుకే చెరిపేసింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎంసీ టాటూని కూడా శామ్ చెరిపేసినట్లు తెలుస్తోంది. వైఎంసీ చైకి మాత్రమే కాదు, శామ్కి కూడా చాలా స్పెషల్. ఆ సినిమానే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ లెక్కన ఆ టాటూ ఉన్నా కూడా అది ఆమెకు ఎంతో స్పెషల్ కాబట్టి ఉంచుకుంది అని అనుకోవచ్చు. కానీ చై ఉన్న ఏ ఒక్కదాన్ని శామ్ తన లైఫ్లో ఉంచుకోవాలనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా దాచడానికి ఏమీ లేదు అనే క్యాప్షన్తో శామ్ ఒక పోస్ట్ పెట్టింది. అందులో రెడ్ కలర్ బ్యాక్లెస్ డిజైన్ డ్రెస్లో శామ్ కనిపించింది. బ్యాక్ మీద వైఎంసీ టాటూ కనిపించకపోవడంతో దాన్ని కూడా తీయించేసిందని తెలుస్తోంది. దాచడానికి ఏమీ లేదు అనే క్యాప్షన్ ఈ బ్యాక్లెస్ డ్రెస్ రెండింటిని బట్టి చూపించడం వెనుక తన టాటూ తీయించేశారు. ఇక దాచడానికి ఏమీ లేదు, మొత్తం చెరిపేశారు అని చూపిస్తుందా, లేక గతం తాలూకు జ్ఞాపకాలు మొత్తం చెరిపేశాను, రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాను అని హింట్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సింది.